ఆదిత్య తన పాత టాక్సీని నడుపుతూ ఉండగా ఆ రాత్రి 10 గంటల సమయం అయ్యింది. హైదరాబాద్ వీధుల్లో మంచు కురుస్తూ ఉండగా నిశ్శబ్దంగా ఉన్న ఆ సమయంలో ప్రతిరోజులాగే అదే కూడలి వద్ద ఒక వృద్ధురాలు కనిపించింది. తెల్లటి చీర, చెదిరిన జుట్టు, కళ్ళల్లో ఏదో తెలియని వేదనతో ఆమె టాక్సీ ఎక్కి తడబడే గొంతుతో "నన్ను మా ఇంటికి తీసుకెళ్తావా నాయనా" అని అడిగింది. కానీ దారి మర్చిపోయాను అని ఆమె చెప్పిన మాట ఆదిత్యను ఆశ్చర్యపరిచినా, ఆమెలోని అమాయకత్వాన్ని చూసి కాదనలేకపోయాడు. గత 3 నెలలుగా ఇది నిత్యకృత్యమయింది. ఆమె ఎవరో ఆదిత్యకు తెలియదు. కానీ ఆమెను చూస్తే ఏదో తెలియని ఆత్మీయత కలిగేది. ఆమె గాలిలో కలిసిపోయినట్టుగా ఉదయానికి మాయమైపోయేది. దాంతో ఆదిత్య మనసులో ఆ వృద్ధురాలు ఎవరు? ఆమెకు ఇల్లు ఎక్కడుందనే ప్రశ్నలు మెదిలేవి. ఆదిత్య తన జీవితంలో ఎప్పుడూ లేని విధంగా ఒక ఆందోళనలో ఉన్నాడు. ఆమె మాటలు అతడిని లోలోపల ఏదో చేసేవి. ఒకరోజు టాక్సీలో ఆమె కూర్చున్నప్పుడు ఆమె పరిమళం అతడికి తన గతాన్ని గుర్తుకు చేసింది. ఆ జ్ఞాపకం చాలా పాతది మరియు గాయపరిచేది. అయినా సరే ఆదిత్య ఆమెను ఎక్కించుకుంటూనే ఉన్నాడు. రాత్రి వేళల్లో ఆ వృద్ధురాలు తనను చూస్తున్న చూపులో ఏదో ఒక బంధం ఉన్నట్టు అనిపించేది. ఆదిత్య ఆ టాక్సీని నడుపుతూ ఉంటే అది ఒక ప్రయాణంలా కాకుండా మరణం వైపు సాగుతున్న ఒక రహస్యపు బాటలా అతడికి అది అనిపించేది. ఆ రాత్రి వాతావరణం కూడా చాలా విషాదంగా ఉంది. ఆదిత్యకు తన పాత ఇంటి జ్ఞాపకాలు గుర్తొచ్చాయి. అప్పుడు అతడు ఎంత తప్పు చేశాడో అని అనిపిస్తుండేది. ఆ వృద్ధురాలు మౌనంగా కారులో కూర్చొని కిటికీలో నుంచి బయటకు చూస్తుంది. ఆమె కళ్ళల్లో నీళ్లు తిరుగుతున్నట్లు అనిపించింది. ఆదిత్యకు ఆమెను చూస్తూ ఉంటే తనకు తన తల్లి గుర్తొచ్చింది. కానీ తన తల్లిని వదిలేసిన పాపం అతడిని వెంటాడుతోంది. ఆ రాత్రి ఆ టాక్సీ వెనక సీట్లో ఒక నిశ్శబ్దం రాజ్యమేలింది. ఆదిత్యకు ఏదో జరగబోతుందని అర్థమైంది. ఆ వృద్ధురాలు మళ్ళీ అదే మాట అంది. "నన్ను ఇంటికి తీసుకెళ్ళు" అని. ఆదిత్య ఆ మాట విని నిశ్చేష్టుడయ్యాడు. ఆ రాత్రి గడిచిపోతుంది. కానీ ఆ వృద్ధురాలి రహస్యం మాత్రం అలాగే మిగిలిపోయింది. ఆదిత్య ఒకప్పుడు గొప్ప ఉద్యోగంలో ఉండేవాడు. కానీ డబ్బు పిచ్చి అతడిని అంధుడిని చేసింది. పెళ్లి సంబంధం వచ్చినప్పుడు అమ్మ ఒక భారం అని భావించాడు. మీకు పెళ్లి కావాలంటే ఆ వృద్ధురాలు ఇంట్లో ఉండకూడదు అని పెళ్లివారు ఖరాఖండిగా చెప్పారు. ఆదిత్య అహంకారం, ఆశతో తన తల్లి జానకమ్మను వృద్ధాశ్రమంలో వదిలేశాడు. కొన్ని రోజులు ఉండమ్మా, మళ్ళీ తీసుకెళ్తానని అబద్ధం చెప్పాడు. కానీ ఆ కొన్ని రోజులు సంవత్సరాలుగా మారిపోయాయి. చివరకు ఆ పెళ్లి కూడా కాలేదు. అదొక పీడకలలా ముగిసింది. అప్పటి నుండి ఆదిత్య ఒంటరి అయిపోయాడు. ఒక చిన్న గది, పాత బీరువా, ఒక పాత ఫోటో. ఆదిత్య ప్రపంచం. ఉన్న ఉద్యోగం పోయింది. ఆ ఫోటోలో జానకమ్మ చిరునవ్వుతో కనిపిస్తుంది. ఆమె నవ్వులో ఎంతో ప్రేమ ఉండేది. కానీ ఆదిత్య అది గుర్తించలేకపోయాడు. అతడు ఎన్నో ఆశ్రమాల్లో తల్లి కోసం వెతికాడు. కానీ ఆమె దొరకలేదు. పశ్చాత్తాపం అతడిని ప్రతిక్షణం దహిస్తోంది. రాత్రిపూట నిద్ర పట్టక టాక్సీ నడపడం అలవాటు చేసుకున్నాడు. జానకమ్మను ఆశ్రమంలో వదిలేసిన రోజు ఆమె కళ్ళల్లో కనిపించిన బాధ ఆదిత్యను ఇప్పటికీ వెంటాడుతుంది. వృద్ధాశ్రమాల్లో వెతుకుతున్నప్పుడు అతడు అనుభవించిన అవమానాలు అన్నీ ఇన్నీ కావు. తల్లిని వదిలేసిన కొడుకుగా తనను తాను క్షమించుకోలేకపోతున్నాడు. ఆదిత్య ఆ రాత్రి పాత జ్ఞాపకాలను తలుచుకుంటూ బాధపడ్డాడు. తన అహంకారమే తనను ఇంతటి దుస్థితికి తెచ్చింది అని. అమ్మ ప్రేమ ఎంతో విలువైనది. కానీ తను దానిని గుర్తించలేదు. ఆదిత్య ఇప్పుడు కేవలం ఒక టాక్సీ డ్రైవర్. అంతేకాదు, ఒక పశ్చాత్తాపపడే కుమారుడు. ఆ ఫోటోలోని జానకమ్మ చూపులు అతడిని నిలదీస్తున్నట్టుగా అనిపించేవి. ప్రతి రాత్రి ఆ వృద్ధురాలిని చూసినప్పుడు అతడి గుండె దడదడలాడేది. జానకమ్మ ఎక్కడుందో తెలియక, ఈ వృద్ధురాలు ఎవరో తెలియక సతమతమవుతున్నాడు. అతడి పశ్చాత్తాపం ఒక సముద్రంలా అతడిని ముంచేస్తుంది. ఈ అంధకారంలో అతడికి దారి చూపేదెవరు? ఆదిత్య కన్నీళ్లతో ఆ పాత ఫోటోను తుడిచాడు. ఆ రాత్రి ఆదిత్య ఒక నిర్ణయానికి వచ్చాడు. ఈ రహస్యాన్ని ఎలాగైనా ఛేదించాలని. టాక్సీలో ఒక చిన్న కెమెరా అమర్చాడు. వృద్ధురాలు మళ్ళీ వచ్చి కూర్చుంది. ఆమె మౌనంగా ఉండిపోయింది. ఆదిత్య టాక్సీని ఆమె చెప్పిన దిశగా నడుపుకుంటూ వెళ్ళాడు. అదొక పాడుబడిన భవనం. అది ఒకప్పటి వృద్ధాశ్రమం. ఆ వృద్ధురాలు అక్కడికి వెళ్లి మాయమైపోయింది. ఆదిత్య కారు ఆపి ఆమె వెళ్ళిన సైడు వెంబడించాడు. గుండె వేగంగా కొట్టుకుంటుంది. భయం, ఆతృత అతడిని ఆవరించాయి. లోపలికి వెళ్ళగానే ఒక వృద్ధుడు కనిపించాడు. అతను ఆ భవనం పాత కావలివాడు. ఆదిత్య గొంతు వణుకుతుంది. "ఈ ఆశ్రమం ఎప్పుడు మూసేశారని?" అడిగాడు. ఆ వృద్ధుడు ఆదిత్యను చూసి దీర్ఘంగా నిట్టూర్చాడు. "5 ఏళ్ల క్రితం మూసేశారు బాబూ. ఇక్కడ ఎంతోమంది వృద్ధులు ఆకలితో, అనారోగ్యంతో చనిపోయారని" చెప్పాడు. ఆదిత్య గుండె ఆగినంత పనైంది. "వారిలో జానకమ్మ అనే ఆవిడ ఉందా?" అడిగాడు. ఆ వృద్ధుడు కళ్ళల్లో నీళ్లు తిప్పుకుంటూ "ఆమె ఎంతో మంచామె" అని చెప్పాడు. "రోజూ తన కొడుకు వస్తాడని ఎదురు చూసేది. ఎవరూ రాలేదు. పాపం ఆమె అలాగే చనిపోయిందని" చెప్పాడు. ఆదిత్య కాళ్ళ కింద భూమి కంపించింది. తను ప్రతి రాత్రి ఎవరిని ఎక్కించుకుంటున్నాడు? ఆమె ఆత్మ అయితే ఆమె తన కోసం ఎందుకు వస్తుంది? ఆ ప్రశ్నలకు సమాధానం దొరకలేదు.
ఆదిత్య అక్కడే కూలబడిపోయాడు. ఆ భవనమంతా చీకటిగా నిశ్శబ్దంగా ఉంది. కేశవ్ కాక అతడిని ఓదార్చడానికి ప్రయత్నించాడు. కానీ ఆదిత్యకు ప్రపంచం మొత్తం శూన్యంగా అనిపించింది. తన తల్లి ఆకలితో, అనారోగ్యంతో ఆ భవనంలో కన్నెమూసిందని తెలిసి తట్టుకోలేకపోయాడు. ఆదిత్య ఏడుపు ఆ భవనం గోడలకు వినిపిస్తోంది. ఆ రాత్రి నిజం బయటపడడంతో ఆదిత్య జీవితం ఒక్కసారిగా మారిపోయింది. కేశవ్ ఆదిత్యను ఒక పాత గదిలోకి తీసుకెళ్లారు. అక్కడ దుమ్ము పట్టిన ఒక మూట ఉంది. ఆ మూటలో ఒక పాత ఫోటో, ఒక చిన్న డైరీ ఉన్నాయి. ఆదిత్య డైరీ తీసి చూశాడు. అందులో జానకమ్మ రాతలు అస్పష్టంగా ఉన్నాయి. ఈ రోజు నా ఆరోగ్యం బాలేదు. రఘు వస్తాడని ఆశగా ఉంది. వాడు వస్తాడో లేదో తెలియదు. అయినా సరే వాడు ఎక్కడున్నా బాగుండాలని కోరుకుంటున్నాను. తల్లి ఎప్పుడు కొడుకు మీద కోపం పెంచుకోదు. కేవలం ఎదురు చూస్తుంది అంతే. ఈ మాటలు చదివిన ఆదిత్య కన్నీళ్లు ఆగలేదు. తన తల్లి తనను క్షమించిందని, చివరి శ్వాస వరకు తననే కోరుకుందని తెలిసి అతడు కుప్పకూలిపోయాడు. కేశవ్ కాక ఏడుస్తూ, ఆమె రాత్రిళ్ళు నీ టాక్సీలో వెళ్లేది నీకు దారి చూపించడానికి కాదు, నీలో మార్పు తేవడానికి. ఆత్మలు ఎప్పుడూ ప్రేమను కోరుకుంటాయి అన్నారు. ఆదిత్యకు తన తప్పేంటో అర్థమైంది. తల్లిని అనాథగా వదిలేయడం కంటే పెద్ద పాపం మరొకటి లేదని అతడికి తెలిసొచ్చింది. అతడు గట్టిగా అరుస్తూ ఏడ్చాడు. కానీ జానకమ్మ తిరిగి రాదు. ఆ డైరీని గుండెలకు హత్తుకొని ఆమెను ఎంతగా బాధించానో తలుచుకున్నాడు. అమ్మకు ఇంత ప్రేమ ఉందా అని ఆశ్చర్యపోయాడు. తను మనుషుల మధ్య ఉన్నప్పుడు ఏ విలువ ఇవ్వలేదు. ఇప్పుడు ఆమె లేకపోయినా తనను ప్రేమించడం ఆమె గొప్పతనం. ఆదిత్య కన్నీళ్లతో ఆ డైరీ తడిసిపోయింది. తను చేసిన తప్పుకు ప్రాయశ్చిత్తం చేసుకునే సమయం ఇది. ఆ రాత్రి ఆ భవనంలో అతడు ఎన్నో జ్ఞాపకాలను వెతుక్కున్నాడు. తన తల్లి తనను అసహించుకోలేదని తెలిసి ఆదిత్యకు కాస్త ఊరట దొరికింది. కానీ బాధ అలాగే ఉంది. ఆదిత్య అక్కడ అడుగు పెట్టేటప్పుడు ఉన్నవాడు కాదు. తిరుగు ప్రయాణంలో పూర్తిగా మారిపోయిన మనిషి. జానకమ్మ ప్రేమ తనను బ్రతికించిందని అతడికి అర్థమైంది. ఆదిత్య తన తల్లి అస్థికలను కనుగొని శాస్త్రోక్తంగా అంత్యక్రియలు జరిపించాడు. ఆ 5 ఏళ్ల పశ్చాత్తాపం తీరినట్టే అనిపించింది. ఆ తర్వాత ఆదిత్య ఒక గొప్ప నిర్ణయం తీసుకున్నాడు. తనకున్న కొద్దిపాటి డబ్బుతో ఆ పాడుబడిన వృద్ధాశ్రమానికి జానకమ్మ ఆశ్రమంగా మార్చాడు. ఇప్పుడు ఆ ఆశ్రమం ఎంతో మందికి ఆధారం. ఆదిత్య ప్రతివారం అక్కడికి వెళ్లి వృద్ధులతో గడుపుతాడు. వారి కష్టసుఖాలు వింటాడు. ప్రేమను పంచుతాడు. తన తల్లికి ఇవ్వలేకపోయిన ప్రేమను వారికి ఇస్తున్నాడు. ఆదిత్య ఇప్పుడు అందరికీ ఒకటే చెప్తాడు. తల్లిదండ్రులు ఉన్నప్పుడు ప్రేమించండి. లేనప్పుడు ఇచ్చే పశ్చాత్తాపానికి విలువ లేదు అని. ఆదిత్య జీవితం ఇప్పుడు ఒక కొత్త అర్థాన్ని సంతరించుకుంది. జానకమ్మ ఆశీస్సులు తనపై ఉన్నాయని అతడు నమ్ముతాడు. ఆ రాత్రి ఆ టాక్సీలో కనిపించిన వృద్ధురాలు ఆదిత్యను మనిషిగా మార్చిన దేవత. ఆ ఆశ్రమంలో ఇప్పుడు సంతోషం వెల్లివిరుస్తుంది. రాత్రిపూట ఆదిత్య టాక్సీ నడపడం మానేశాడు. కానీ ఆశ్రమంలో వృద్ధుల ఆశీర్వాదాలు పొందుతున్నాడు. తన తల్లికి పట్టిన దుమ్మును తుడిచినట్టే తన జీవితంలోని అంధకారాన్ని తొలగించుకున్నాడు. జానకమ్మ డైరీలోని చివరి పేజీని ఆదిత్య తన గదిలో అద్దంలో పెట్టుకున్నాడు. అది అతడికి ప్రతిరోజు ప్రేరణనిస్తుంది. మనిషిగా ఎలా ఉండాలో తన తల్లి నేర్పింది. ఆదిత్య ఇప్పుడు అందరికీ ఒక ఆదర్శం. పశ్చాత్తాపం మనిషిని దేవుడి దగ్గరికి చేరుస్తుందని అతడు నిరూపించాడు. జానకమ్మ ఆశ్రమం నుండి వినిపించే ప్రతి నవ్వు ఆదిత్య గుండెలకు హాయినిస్తుంది. అతడి కళ్ళలో ఇప్పుడు నీళ్లు లేవు. ఒక తృప్తి ఉంది. ప్రేమించిన తల్లికి తను చేయగలిగింది ఇదేనని ఆదిత్య సంతోషిస్తున్నాడు. నిజమైన ప్రేమకు మరణం కూడా అడ్డు కాదని, అది మనల్ని నడిపిస్తుందని అతడు నమ్మాడు. ఆదిత్య ఒక కొత్త జీవితాన్ని గడుపుతున్నాడు తన తల్లి జ్ఞాపకాలతో. కానీ అతడు చేసింది సరైనదేనా? తల్లి ఉన్నప్పుడు తల్లిని ప్రేమగా చూసుకుని ఉంటే ఎంతో బావుండేది. ఇప్పుడు తల్లి చనిపోయిన తర్వాత ఆ పశ్చాత్తాపంతో మిగిలిన వృద్ధులకు సహాయం చేయడం బాగానే ఉన్నా, ఆ బ్రతికి ఉన్నప్పుడు ఆ తల్లి అనుభవించిన క్షోభను మాత్రం అతడు తగ్గించలేడు కదా! ఈ వీడియోపై మీ విలువైన అభిప్రాయాన్ని తప్పక కామెంట్స్‌లో తెలియచేయండి. అలాగే వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్.